ఇది అమ్ముతారా ఇగలేవు అమ్ముతుందా ఆగో చూస్తే సినిమా టాకీస్ లెక్కున్నది నన్ను చూసి తప్పించుకుంటున్నాడేంది నీ పోరంకిన వాడద్దు సత్తి నేను నిన్ను చూసిన ఏషాలయ్యకు మొక్క మీకెళ్ళా దస్తి తీసేయి అన్నా హుషారు పిట్టనే ఉన్నావు కదా అక్క నేను బాహుబలి సినిమా టికెట్లు కొనడానికి వచ్చిన ఒకటి కూడా దొరుకుతలేవు అక్క హాఫ్ టికెట్ కూడా దొరుకుతలేరు కాదు కానీ నువ్వైతే ఆ మందిలోకి వెళ్ళి దూరం జరుగు అక్క వినబడతలేరా మందిలోకి వెళ్ళి వస్తున్నా ఆగు నేను జరుగుండానా మా ఇది ఇవ్వలేరు బండి మీద కూర్చుంటా అబ్బా అక్క ఎందుకు గెలిచినావాక నేను ఫోటోగాలు వచ్చి లైన్ నిలవాట ఇప్పుడు నా లైన్ పోతా టికెట్ దొరుకుతలో లేదా నువ్వు ఆయన మొత్తం డిశ్చార్జింగ్ చేస్తావు నన్ను అయినా నువ్వు వార్తలు చెప్పమంటే సినిమాలకు పోతున్నావు సినిమా చూస్తే రాజమౌళి సార్ ఏమన్నా జీతం ఇస్తాడా నీకు అక్క ఇది కూడా రిపోర్టింగే మళ్ళీ రేపు ఫోటోగాల టీవీలో ఎవరైనా అడిగింది అనుకో చెప్పొద్దా సినిమా ఎట్లున్నదా అంట అని అవునా అందరికి చెప్పేదందుక నువ్వు పోయి చూసేదందుక ఈ టికెట్ అమ్మేటోళ్ళను చెవులు కొరుకాలక్క ఏందో 2,000 అంత అమ్ముతున్నారు ఎక్కడ వాళ్ళు ఏందో అమ్మా మరి అమ్ముకోరా 200 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిండ్రట అవన్నీ సంపాదించుకోవద్దా గంత ఖర్చు పెట్టి తీయమంట అని రాజమౌళి సార్కి ఏమన్నా దరఖాస్తు పెట్టుకున్నామా ఎందుకమ్మా గంత రేట్లు మళ్ళా ఆగో గట్లంటావు పబ్లిక్ కోసమే ఖర్చు పెట్టిండ్రు వాళ్ళ పైసలు రావట్టుకుంటున్నారు మళ్ళీ రేపు పొద్దుగాల సత్తిగాడు పోయి 10,000 కోట్లు ఖర్చు పెట్టి పెద్దపల్లి సినిమా అంతా తీస్తాడు 10,000 టికెట్ అంతా అమ్ముతా కొనుక్కొని చూస్తావా నువ్వు అమ్మా ఏంటిదో సారానా దానికి బాగా నెచ్చమేస్తున్నది ఈమె అసుంటోనివి పోయి చూసుడు ఎందుకు సినిమా ఎవడు చూడమన్నాడు నిన్ను మళ్ళీ నేను ఫర్బాస్ అన్నకు పెద్ద ఫ్యాన్ గా రాక మళ్ళీ ఫస్ట్ దినం నాడు సినిమా చూడకపోతే ఫర్బాస్ అన్న ఫెయిల్ అయిపోతాడు ఏంది నువ్వు సినిమా చూడకపోతే ప్రభాస్ ఫీల్ అయిపోతాడా మళ్ళీ ఫర్బాస్ అనే మన రాజమౌళి కోసం తీసింది ఆ సినిమా మా ఫ్యాన్స్ కోసం తీసిండు అవుగాని జేబురిండి ఏమున్నాయి ఎత్తుగా అనిపిస్తున్నాయేమో మళ్ళీ ఇగో కురుకురే పోతాలు మళ్ళీ చక్రాలు ఇగో నీళ్ళ పాకెట్ కూడా తెచ్చుకున్నాక చూసుకో ఇంకా బేకరీనే జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా నేనేమన్నా బిత్తడో అనుకుంటున్నావా ఒంటరి బెల్ల టాకీస్లో మళ్ళీ మస్తు రేట్లు ఉంటాయి అందుకే బయటకు వెళ్ళి కొనుక్కొని పోతున్నా బయట తిండ్లు టాకీస్ లోపటికి కొంటమనియరు ఇయ్యాల రేపు అందరు తెలివైనోళ్ళే కదా తమ్మి వాళ్ళే 150 టికెట్ కి 350 తీసుకొని ఉడకబెట్టిన మక్క పేలాలు రంగు నీళ్ళు పోషిస్తున్నారు అవన్నీ ఏమవుతానే కదా బయటకు వెళ్ళి కొనుక్కపోతున్నా తమ్మి నీ జేబులున్నాయి తిన్నా కూడా పైసలు కట్టాల్సిందే వాళ్ళు అమ్మిందే నువ్వు కొనాలి అదే తినాలి అదే ఇక్కడ కూడా దోసక తినుడే నాక టికెట్ దొరకనిస్తలేరు మళ్ళీ తిండి కూడా తిననిస్తలేరు మరి నేను హీరోనైతా అని ఎగిన్నావు కదా నువ్వు హీరో కావా రేపు నీ సినిమాకు కూడా గిట్లనే చేయవా అబ్బా ఏ ఆఫీస్ లో ఫోటో ఇవ్వైనా కూడా ఏమంటుందాక రేఫ్ రాఫో మాఫ్ రాఫో కోడి చికెన్ దాపో మేక మాత్రం దాఫో సిగరెట్ డబ్బాలు దాఫో నీ తన పైసలు ఉన్నాయా అంటాను అంటున్నారు అయ్యో అట్లేనా సరే కానీ ఇక నువ్వు రా తమ్మి చూస్తే అంత నెరవడ్డట్టు ఉన్నావు లైన్ లో నిల్చుంటే ఆయనతో ఒత్తులాటల కింద పడితే అమ్మో అసలుకే నీది పెద్ద పెయ్యి గింతంత దెబ్బ తాకితేనే ఓర్చుకోవు సరేనా అక్క ఎలా బువ్వ దొరకకుండా కానీ ఊకుంటా కానీ టికెట్ దొరకకపోతే ఊకోనాక ఎలా సత్తిగారో టికెట్ వెళ్ళిపోవాలి ఇగో తమ్మి దిల్రాజ్ సార్ దగ్గరనే మస్తు టికెట్లు ఉన్నాయట ఆయనకు ఫోన్ చేసి నీకు టిప్పిస్తా గానీ నువ్వైతే రా తమ్మి అక్క మళ్ళీ ఆయన తానా ఇగో 1,000-2,000 అంటే నేను కొనుక్కోనాక 40 రూపాయలకు అమ్ముతేనే కొనుక్కుంటా అక్క మళ్ళీ ఇంకోటి మళ్ళీ వంటల పిల్ల ఆ అమ్మిన నేను కొనుక్కోను బయటకు వెళ్ళి కొనుక్కొని బుక్కుతా మళ్ళా చెప్తున్నా చూడు మేము సినిమా చేసినాం ఎంతైనా పెట్టి పబ్లిక్ సినిమా చూస్తారు అని సినిమాలు కూడా ఇట్లా చేసుడు మంచిది కాదు టికెట్ వేలకు వేలుంటే మనసుంటలతోనైతదా రాజమౌళి సారు పైరసీ మీదనే కాదు బ్లాక్ టికెట్ల మీద కూడా మీటింగ్ పెట్టి మాట్లాడాలి అభిమానుల ఏడుపు మంచిది కాదు సార్ సినిమాకు